ఈరోజు 12 రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలని పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారిని పరిశీలించినట్టయితే వ్యవహారిక విషయాల్లో నెగ్గుకు రాగలుగుతారు. వృత్తి సంబంధిత వ్యవహారాల్లో ఆశించినటువంటి ప్రయోజనాలు ప్రయత్నంతో సుసాధ్యపడతాయి. సాఫ్ట్వేర్ రంగం వారికి అనుకూలిస్తుంది. అలంకరణకి చాలా ప్రాధాన్యతనిస్తారు. గృహ సంబంధిత కార్యక్రమాల్లో కూడా విఘ్నాలు ఏర్పడినప్పటికీ అంతిమ విజయాలు చేజిక్కించుకోగలుగుతారు. ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి. ఈరోజు మీ అదృశ్య సంఖ్య 9. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. దక్షిణ దిశ ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం ఆంజనేయ స్వామి. ఇక విద్యా సంబంధిత ప్రయత్నాలు ఈరోజు మేషరాశి వారికి కలిసి వస్తాయి. ఈరోజు వృషభ రాశి వారిని పరిశీలించినట్టయితే గందరగోళ పరిస్థితులు ఉన్నప్పటికీ నెగ్గుకు రాగలుగుతారు. ఆందోళనకర పరిస్థితుల నుంచి బయటికి రావటానికి చేసేటువంటి ప్రయత్నాలు బాగా కలిసి వస్తాయి. స్థిరాస్తి విషయాల్లో ఏర్పడినటువంటి పేచీలు ప్రబలమవుతాయి. నూతన కార్యక్రమాలని ప్రారంభించినప్పటికీ విఘ్నాలు చవి చూస్తారు. విద్యా సంబంధిత రంగం వారు జాగ్రత్తతో కూడినటువంటి నిర్ణయాలు తీసుకోవాలి. వైద్య సంబంధిత రంగం వారికి కూడా ఆశించినటువంటి ప్రయోజనాలు త్వరితగతిని దగ్గరకు రావు. ఈరోజు మీ అదృశ్య సంఖ్య 6. ఆకుపచ్చ వర్ణం మేలుని కలిగిస్తుంది. ప్రశాంతతని పెంచుతుంది. విజయాలకు తోడ్పడుతుంది. ఉత్తర దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం గణపతి. ఇక గృహ సంబంధిత కార్యక్రమాలు మాత్రం ఈరోజు వృషభ రాశి వారికి మేలుని కలిగిస్తాయి, రాణిస్తాయి. ఈరోజు మిథున రాశి వారిని పరిశీలించినట్టయితే అకారణ వైరం పెరుగుతుంది. శత్రువులు ప్రబలమవుతారు. చేపట్టేటువంటి కార్యక్రమాల్లో చిరు విఘ్నాల్ని చవిచూస్తారు. ఆర్థిక సంబంధిత అంశాలు బాగానే కలిసి వస్తాయి. వ్యాపార రంగం వారికి అనుకూల పరిస్థితులు ఏర్పడతాయి. సాఫ్ట్వేర్ రంగం వారికి కూడా చేపట్టేటువంటి కార్యక్రమాలు అనుకూలిస్తాయి. పారిశ్రామిక రంగం వారికి విజయాలు చేజిక్కించుకోగలుగుతారు. ఈరోజు మీ అదృశ్య సంఖ్య 5. పసుపు వర్ణం త్వరితగతిని శుభాల్ని కలిగిస్తుంది. ఈశాన్య దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం ఈశ్వరుడు. ఇక సాహస నిర్ణయాలు ఈరోజు మిథున రాశి వారికి కలిసి వస్తాయి. ఈరోజు కర్కాటక రాశి వారిని పరిశీలించినట్టయితే లాభదాయకమైనటువంటి కార్యక్రమ నిర్వహణ కొనసాగించగలుగుతారు. స్థిరాస్తి విషయాల్లో ఆశించినటువంటి ప్రయోజనాలు పొందగలుగుతారు. వృత్తిపరమైనటువంటి వ్యాపారపరమైనటువంటి ఉద్యోగ సంబంధిత విషయాల్లో కూడా విఘ్నాలు ఉన్నప్పటికీ విజయాలు కూడా వెన్నంటి ఉంటాయి. స్త్రీలకు ఆనందకర సంఘటనలు చోటు చేసుకుంటాయి. ఈరోజు మీ అదృశ్య సంఖ్య 2. తెలుపు వర్ణం ప్రశాంతతని పెంచుతుంది. దక్షిణ దిశ ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం మహాకాళి. ఇక స్థిరాస్తి విక్రయాలు ఈరోజు కర్కాటక రాశి వారికి లాభిస్తాయి. ఈరోజు సింహరాశి వారిని పరిశీలించినట్టయితే ఆర్థిక పరమైనటువంటి అంశాల్లో విజయాలు చేజిక్కించుకోగలుగుతారు. వైద్య రంగం వారికి కూడా బాగా కలిసి వస్తుంది. సాఫ్ట్వేర్ రంగం వారికి, ఫ్యాషన్ డిజైనింగ్ రంగం వారికి, అలాగే పారిశ్రామిక రంగం వారికి కూడా అనువైనటువంటి మార్పులు చోటు చేసుకుంటాయి. కళారంగం వారికి పేరు ప్రఖ్యాతులు సంపాదించుకునేటువంటి అవకాశాలు దగ్గరవుతాయి. గృహ నిర్మాణాది కార్యక్రమాల ఆలోచనలు కూడా ప్రబలమవుతాయి. ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి. ఈరోజు మీ అదృశ్య సంఖ్య 1. పసుపు వర్ణం త్వరితగతిని శుభాల్ని కలిగిస్తుంది. ఈశాన్య దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం శ్రీ మహాలక్ష్మి. ఆరోగ్య పరీక్షలు ఈరోజు సింహరాశి వారికి మేలును కలిగిస్తాయి. ఈరోజు కన్యారాశి వారిని పరిశీలించినట్టయితే ఆందోళనకర పరిస్థితులు ఉన్నప్పటికీ నెగ్గుకు రాగలుగుతారు. ప్రతి పనిలోనూ కూడా చిరాకులు ప్రబలమవుతాయి. చేపట్టేటువంటి కార్యాల్లో ఆత్మవిశ్వాసం ఉన్నప్పటికీ ఎదుటివారి మెప్పుని పొందలేనటువంటి పరిస్థితులు కొనసాగుతాయి. వ్యవసాయక రంగం వారికి అనుకూలిస్తుంది. ఈరోజు మీ అదృశ్య సంఖ్య 5. పసుపు వర్ణం త్వరితగతిని శుభాల్ని కలిగిస్తుంది. ఈశాన్య దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం ఈశ్వరుడు. విదేశీ ప్రయాణాలు ఈరోజు కన్యారాశి వారికి అనుకూలిస్తాయి. ఈరోజు తులారాశి వారిని పరిశీలించినట్టయితే పారిశ్రామిక రంగం వారు జాగ్రత్తతో కూడినటువంటి నిర్ణయాలు తీసుకోవాలి. వృత్తిపరమైనటువంటి వ్యవహారాల్లో కూడా ఆకస్మిక పరిణామాలు విస్మయాన్ని కలిగిస్తాయి. ఉద్యోగస్తులకు కూడా ఆచితూచి తీసుకున్నటువంటి నిర్ణయాలు మాత్రమే విజయాన్ని తెచ్చిపెడతాయి. విద్యా సంబంధిత విషయాల్లో కూడా విఘ్నాల్ని చవిచూస్తారు. గృహ సంబంధిత కార్యక్రమాల్లో ఇతరులతో ఏర్పడినటువంటి విభేదాలు ప్రబలమవుతాయి. స్థిరాస్తి విషయాల్లో కూడా పేచీలు ఏర్పడతాయి కాబట్టి జాగ్రత్త వహించాలి. ఆరోగ్య విషయంలో, ప్రయాణాల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. ఈరోజు మీ అదృశ్య సంఖ్య 6. ఆకుపచ్చ వర్ణం ప్రమాదాలని దూరం చేస్తుంది. ఉత్తర దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం గణపతి. ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఈరోజు తులారాశి వారికి లాభిస్తాయి. ఈరోజు వృశ్చిక రాశి వారిని పరిశీలించినట్టయితే భాగస్వాములతో ఏర్పడినటువంటి విభేదాలు గట్టిపడతాయి. వృత్తిపరమైనటువంటి వ్యవహారాల్లో జాగ్రత్తతో కూడినటువంటి నిర్ణయాలు మాత్రమే ఉపకరిస్తాయి. విదేశీ సంబంధిత లావాదేవీల విషయంలో కూడా జాగ్రత్తలు తప్పనిసరి. ఆర్థిక క్రమశిక్షణ లోపిస్తుంది. ఆరోగ్య క్రమశిక్షణ కూడా లోపిస్తుంది. ఈరోజు మీ అదృశ్య సంఖ్య 9. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. దక్షిణ దిశ ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం ఆంజనేయ స్వామి.
ఉద్యోగ ప్రయత్నాలు ఈరోజు వృశ్చిక రాశి వారికి మాత్రం కలిసి వస్తాయి. ఈరోజు ధనుస్సు రాశి వారిని పరిశీలించినట్టయితే కోర్టు సంబంధిత లావాదేవీలు బాగా కలిసి వస్తాయి. శత్రువులపై విజయాలు సాధించగలుగుతారు. వ్యవసాయక రంగం వారికి ప్రోత్సాహకరమైనటువంటి అనుకూలత ఏర్పడుతుంది. వైద్య రంగం వారికి కూడా సాధించగలిగేటువంటి విజయాల్ని సాధించగలుగుతారు. వృత్తిపరమైనటువంటి అభివృద్ధికి చేసేటువంటి ప్రయత్నాలు బాగా కలిసి వస్తాయి. స్త్రీలు సంతోష వార్తలు వింటారు. అన్ని రంగాల వారికి కూడా ఆశించినటువంటి ప్రయోజనాలు త్వరితగతిని పొందగలిగేటువంటి సంఘటనలు చోటు చేసుకుంటాయి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 3. పసుపు వర్ణం మేలును కలిగిస్తుంది. తూర్పు దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం ఆంజనేయ స్వామి. ఇక విదేశీ సంబంధిత లావాదేవీలు ఈరోజు ధనస్సు రాశి వారికి కలిసి వస్తాయి. ఈరోజు మకర రాశి వారిని పరిశీలించినట్టయితే విద్యారంగం వారికి బాగా అనుకూలిస్తుంది. గృహ నిర్మాణాది కార్యక్రమాల ఆలోచనలు కార్యరూపం దాల్చుతాయి. వృత్తిపరమైనటువంటి వ్యవహారాల్లో కూడా సాధించగలుగుతారు. వ్యవహారిక విషయాల్లో నెగ్గుకు రాగలుగుతారు. స్త్రీలకు శుభవార్తలు ఆనందాన్ని కలిగిస్తాయి. పిల్లల ద్వారా ఆనందం లభిస్తుంది. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 5. తెలుపు వర్ణం మేలుని కలిగిస్తుంది. తూర్పు దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం శ్రీ లక్ష్మీ నరసింహస్వామి. ఇక ఆరోగ్య పరీక్షలు ఈరోజు మకర రాశి వారికి మేలుని కలిగిస్తాయి. ఈరోజు కుంభరాశి వారిని పరిశీలించినట్టయితే ఆర్థిక పరమైనటువంటి విషయాల్లో కొంత అభివృద్ధి గోచరిస్తుంది. ఆనందకర సంఘటనలు మెల్లమెల్లగా ప్రారంభమవుతాయి. విదేశీ సంబంధిత వ్యవహారాల్లో కూడా ఆశించినటువంటి ప్రయోజనాలు పొందగలుగుతారు. చేపట్టేటువంటి కార్యాల్లో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందింప చేసుకునేటువంటి సంఘటనలు లేకపోలేదు. పునఃప్రయత్నాల ద్వారా విజయాలు చేజిక్కించుకోగలుగుతారు. సాఫ్ట్వేర్ రంగం వారికి బాగానే అనుకూలిస్తుంది. కళారంగం వారికి కూడా సాధించగలిగేటువంటి ప్రయత్నాలు బాగా అనుకూలిస్తాయి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 6. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. దక్షిణ దిశ ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం సుబ్రహ్మణ్య స్వామి. నూతన ఒప్పందాలు ఈరోజు కుంభరాశి వారికి రాణిస్తాయి. ఈరోజు మీనరాశి వారిని పరిశీలించినట్టయితే గృహ సంబంధిత కార్యక్రమాల్లో చిరు సమస్యలు తలెత్తుతాయి. నూతన ఒప్పందాల ద్వారా ఏర్పడినటువంటి చిరాకులు ప్రబలమవుతాయి. వ్యాపార రంగం వారు ఆచితూచి నిర్ణయాలు తీసుకోవాలి. ఉద్యోగస్తులకు కూడా అనువైనటువంటి మార్పులు ఏర్పడినప్పటికీ మానసిక ప్రశాంతత కరువు అవుతుంది. శారీరక శ్రమ అధికమవుతుంది. నూతన ప్రయత్నాల ద్వారా ఏర్పడినటువంటి విభేదాలని ప్రబలం చేసుకుంటారు. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 3. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. తూర్పు దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం ఆంజనేయ స్వామి. ఇక కోర్టు సంబంధిత వ్యవహారాలు మాత్రం ఈరోజు మీనరాశి వారికి లాభిస్తాయి.